నమస్తే, వెల్కమ్ టు వీజీ న్యూస్ లక్ష్యం సమాజం. ఈరోజు ఇక చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్న కాలంలో అటు ట్రెండింగ్గా ఇటు ఎంటర్టైన్మెంట్గా వస్తున్నటువంటి ఓటీటీ గురించి ప్లాట్ఫామ్ గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి రాజీవ్ గారు ఉన్నారు. వారిని ఓటీటీకి సంబంధించినటువంటి విషయాలు అడిగి నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఓకే, ఫైన్ సార్. ప్రస్తుతం రన్నింగ్లో ఉన్నటువంటి విషయం ఓటీటీ. అసలు ఓటీటీ అంటే ఏమిటి? అసలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ గురించి ఏంటి? ఒకసారి మీరు దాని గురించి క్లియర్గా చెప్పండి. టెక్నికల్ నాలెడ్జ్లో చెప్పాలంటే ఓటీటీ అంటే ఓవర్ ది టాప్. సో ఇప్పుడు మీరు చూస్తే ప్రపంచం మొత్తంలో కూడా నిజంగానే ఓటీటీ ఓవర్ ది టాప్ ఉంది. అంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో నేను మీకు చెప్తాను. కరోనా మొత్తంలో ఈ లాస్ట్ 2 yearsలో మీకు బాగా హైలైట్ అయింది ఓటీటీ. తర్వాత కోవిడ్ మెడిసిన్, లేకపోతే కోవిడ్ గురించి తప్ప. సో గుడ్ ఈస్ ఎంటర్టైన్మెంట్ అండ్ బ్యాడ్ ఈస్ సో మచ్ ఆఫ్ డెత్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే ఓటీటీ అనేది లాస్ట్ 7-8 years నుంచే ఉండింది. కానీ మన కంట్రీలో ఇంకొంచెం ఎక్కువగా దాన్ని యూటిలైజ్ చేయడం పరంగా కానీ డిజిటల్గా దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి కోవిడ్ వరకు టైం పట్టింది అనమాట. అంటే బిఫోర్ కరోనా ముందు ఈ ఓటీటీ అనేది ఎవరికి చాలా తక్కువ తెలియదు. ఆఫ్టర్ కరోనా తర్వాత ఈ ఓటీటీ అనేది బాగా విస్తరించిపోయింది. అసలు దీనివల్ల మధ్యలో కమ్యూనికేషన్ ఏ పరంగా వచ్చినట్టు? ఏముందండి, ఇప్పుడు బేసికల్గా మనకి ఎంటర్టైన్మెంట్ అంటే పిక్చర్స్ కానీ లేకపోతే ఏదన్నా టీవీలో శాటిలైట్ ఛానల్లో చూసేవాళ్ళం, లేకపోతే యూట్యూబ్లో చూసేవాళ్ళం, లేకపోతే థియేటర్స్కి వెళ్ళి చూసేవాళ్ళం. కానీ ఎప్పుడైతే ఇవన్నీ బంద్ అయినాయో మీకు టీవీలో కానీ ఇవన్నీ రిపీట్ టెలికాస్ట్లు అయినాయి కానీ ఏ లైవ్ టెలికాస్ట్లు అవ్వలేదు. అండ్ ఇప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి, సినిమాలు చూడాలి, థియేటర్స్ లేవు. దాని కూడా ఒక ప్లాట్ఫామ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. అమెజాన్ అని, నెట్ఫ్లిక్స్ అని, అవన్నీ హాట్స్టార్ ఎప్పటికో ఉన్నాయి. కానీ ఈ లాక్డౌన్ పీరియడ్లో ఎప్పుడైతే ఎక్కువ రీసెర్చ్ చేసి దాంట్లో మౌత్ పబ్లిసిటీ ఎక్కువ అయిపోయి అండ్ అందరికీ ఫోన్ కమ్యూనికేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఏం చేస్తున్నావు ఏంటి అని అడుగుతున్నప్పుడు మన రిలేటివ్స్ను, ఫ్రెండ్స్ను దీంట్లో ఈ సినిమా వచ్చింది, దాంట్లో ఆ వెబ్ సిరీస్ వచ్చింది అని చెప్పడం, అట్లా దాని ప్రాపగండా వల్ల ఇట్ హ్యాస్ గాన్ టు హయ్యర్. అదే ఇప్పుడు థియేటర్స్ కన్నా ఓటీటీ మీద చాలా ఇప్పుడు యూత్ మొత్తం చాలా డిపెండ్ అయిపోయారు. దాని ద్వారా ఎంత ఫాస్ట్గా ఓటీటీకి దగ్గర అయిపోయి అక్కడ ఏమేమి జరుగుతున్నాయి అన్నీ తెలుసుకోగలుగుతున్నారు. ఆబ్వియస్లీ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఇన్ యూర్ పాకెట్ అండి. ఓటీటీ అంటేనే ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఇన్ యూర్ పాకెట్. ఎంతవరకు ఎలా ఉండాలంటే థియేటర్కి వెళ్ళాలి, లేకపోతే పార్క్కి వెళ్ళాలి, ఏదైనా జూకి వెళ్ళాలి, లేకపోతే ఏదైనా రిక్రూట్మెంట్ ప్లేస్కి వెళ్ళాలి అనేది. ఈ రోజున చిన్నపిల్లోడి దగ్గర నుంచి ఈవెన్ ఫర్ అంటే 80 years ఉన్న వాళ్ళ వరకు మీ జోబ్లోనే ప్రతిదీ ఉంటుంది. ఫోన్ ఉంటుంది, ఐప్యాడ్ ఉంటుంది, ల్యాప్టాప్ ఉంటుంది, కంప్యూటర్ ఉంటుంది, టీవీ ఉంటుంది. ఏమంటున్నారంటే వర్కింగ్ క్లాస్ పీపుల్, రిటైర్డ్ పీపుల్, స్టూడెంట్స్, లేకపోతే ఎంప్లాయిడ్ పీపుల్, లేకపోతే ఖాళీగా ఉన్న వాళ్ళందరికీ కూడా మీ చేతిలోనే ఉంటుంటే మీకు ఏది కావాలో మీరే చూసుకోండి. అంటే ఒక సినిమాకి వెళ్ళాలంటే పర్టికులర్గా ఈ షో బుక్ చేసుకోవాలి, ఇంత టైం పెట్టి. అదే ఫోన్ ఉంటే మాత్రం ఆన్ ది స్పాట్లో ఏదైనా చూసుకోవచ్చు, ఏ టైంలో అయినా చూసుకోవచ్చు. మీకు టైం రిస్ట్రిక్షన్ ఉండదు, మీకు కంటెంట్ రిస్ట్రిక్షన్ ఉండదు. ఇదే చూడాలి అదే చూడాలి అని అందరితో కలిసి చూడాలని రిస్ట్రిక్షన్ లేదు, ఏది లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ మొదలైంది, దీని గల ప్రధాన ఉద్దేశం ఏంటి? బేసికల్గా ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ అండి. ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ అనేది వరప్రసాద్ బొడ్డు గారు చైర్మన్ అండ్ ప్రెసిడెంట్. దీన్ని ఫౌండ్ చేసి వచ్చేసరికి మనకి 2014లో ఫౌండ్. ఇదంతా కూడా యుఎస్ డాలస్లో ఫౌండ్ చేశారు దీన్ని స్టార్ట్ చేయడం వరకు. అయితే బేసికల్గా మేము ఏం చేస్తామంటే ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. ఇక్కడ నుంచి మూవీస్ని అక్కడ ఓవర్సీస్ థియేటర్స్లో రిలీజ్ చేయడం ఇదంతా కూడా. అది కాకుండా చాలా వరకు ఈవెంట్స్ కానీ ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, టానా మాట ఇలాంటివి అని, వాటికి డిజిటల్ మార్కెటింగ్. నెక్స్ట్ వచ్చేసేసరికి మూవీ ప్రొడక్షన్స్లో కూడా ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ ఉన్నాయి. ఫస్ట్ సినిమా మామ చందమామ, దాని తర్వాత నువ్వు తోప్రాకి సపోర్ట్ చేసాం, ప్రొడక్షన్ సపోర్ట్. లేటెస్ట్గా వచ్చిన 2019లో శుక్ర అనే ఫిలిం. ఇంకా తర్వాత నుంచి ప్రొడక్షన్ ఆపేసాం, ఎందుకంటే వీఆర్ ఇంటూ ఓటీటీ ఇండస్ట్రీ, చేయకూడదు కాబట్టి. 2019లో వరప్రసాద్ గారు సెలబ్రిటీస్ని ఇండియా నుంచి యూఎస్కి తీసుకొచ్చి క్రికెట్ ఆడిస్తే ఎట్లా ఉంటుంది ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో అని హీ హాస్ గివెన్ ఎ థాట్. ఎందుకంటే ఇండియాలో సెలబ్రిటీలు క్రికెట్ ఆడడం అందరి దగ్గర అది ఒక కామన్ థింగ్ హ్యాపెనింగ్, అది ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఉంటుంది. ఇప్పుడు మాకు వచ్చేసరికి బేసికల్ నేను కూడా యూఎస్లో డాలస్లో సెటిల్ అయి ఉన్నామండి. ఓవర్సీస్లో వచ్చేసేసరికి మాకు అక్కడ ఎంటర్టైన్మెంట్ అంటే అవుటింగ్స్కి వెళ్ళడం, ఏదైనా పార్క్స్కి వెళ్ళడం, లేకపోతే ఏదైనా సీనరీ బ్యూటిఫికేషన్, నేచర్ మీద డిపెండ్ అవ్వడం, లేకపోతే పిక్చర్స్,
ఇట్లాగే గెట్ టుగెదర్స్ అని చిన్న చిన్న గెట్ టుగెదర్స్ ఇదంతా. సో ఇండియాలోనే ఎందుకు మ్యాచ్లు ఆడాలి, అదే సెలబ్రిటీలని ఇక్కడికి తీసుకొచ్చి క్రికెట్ ఆడిస్తే సెలబ్రిటీలకి కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ ఆడియన్స్కి కూడా ఎక్కడ మిస్ అవుతున్నాము ఇండియన్ కల్చర్ని లేకపోతే మన దేశాన్ని మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ ఉండకూడదని ఆయన హీ హెస్ గివెన్ దట్ థాట్ అండ్ వీ స్టార్టెడ్ దిస్ ఇన్ 2019. సో 2019లో ఫస్ట్ మా వైస్ ప్రెసిడెంట్ లీలా రమేష్ గారు సౌత్ ఆఫ్రికాలో చేశారు, జాన్స్బర్గ్ సెంచురియన్ స్టేడియం ఇంటర్నేషనల్ స్టేడియంలో చేశారు. దాని తర్వాత అది మేలో చేశారు. దాని తర్వాత October 12th హ్యూస్టన్లో చేశాం. మా కాన్సెప్ట్ ఏంటంటే బేసికల్గా యుఎస్ మొత్తంలో 25 సిటీస్ వెళ్ళి 25 క్రికెట్ మ్యాచెస్ చేయాలి. ఓకే. సో ఎవ్రీ ఇయర్ 3 మ్యాచెస్. అలా మనకి టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ శ్రీకాంత్ గారు కెప్టెన్, హీరో శ్రీకాంత్ గారు, మన హీరో తరుణ్ గారు వైస్ కెప్టెన్ అన్నమాట ఈ టీంకి. సో వీళ్ళని మనం ప్రతి ఇయర్ 3 times తీసుకెళ్ళి అక్కడ క్రికెట్ ఆడిస్తూ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేస్తూ దానికి మేము ఒక కాజ్ పెట్టుకున్నాం. 25 మ్యాచెస్కి 25 కాజెస్ అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ చేసాం, సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చేసిందేమో క్యాన్సర్ పేషెంట్స్కి ఇచ్చాం. సెకండ్ మ్యాచ్ చేసిందేమో విడోవ్డ్ మిలిటరీ ఆఫీసర్స్కి ఇచ్చాం. ఇప్పుడు ఈ ఇయర్ 2 years కోవిడ్ వల్ల బ్రేక్ వచ్చింది అండ్ ఇప్పుడే ఆల్ ద వరల్డ్ ఇస్ సెటిలింగ్ అప్ స్లోలీ. సో నౌ అగైన్ వీ అనౌన్స్డ్ మన April 9th ఇదే హైదరాబాద్లో దస్పల్లా హోటల్లో అనౌన్స్ చేసాం క్రికెట్ని. సో CCC September 24 డాలస్లో చేస్తున్నాం అనమాట. ఇప్పటివరకు ఎన్ని మ్యాచెస్? ఇప్పటికి 2 మ్యాచెస్ చేసాం మనం. 25 సిటీస్లో ఒక 2 మ్యాచెస్ అయితే కంప్లీట్ అయ్యాయి. అవునండి. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్ సంస్థల రాజీవ్ గారి పాత్ర ఏంటి? ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్కి ఐ కెన్ సే ఐఎమ్ అన్ ఏమంటారు దాన్ని, ఒక సేవకుడిని అంటాను అంతే. అంటే ఐ మీన్ టు సే ఐ జస్ట్ వర్క్ ఫర్ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ అండ్ వన్ ఆఫ్ ది పిల్లర్ కింద కూడా అనుకోవచ్చు మీరు. ఓకే. ఇప్పుడు మీకున్న సంస్థ ఉన్నటువంటి చైర్మన్ గారి నుండి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది? ఆబ్వియస్లీ 100%. ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నానంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ వరప్రసాద్ భట్ గారు. ఎందుకంటే కోవిడ్లో నేను యూఎస్ నుంచి వచ్చి ఇక్కడ లాక్ అయిపోవడం, అందరిలాగే ఏం చేయాలి తర్వాత యూఎస్కి వెళ్ళడానికి కొంచెం కష్టమయ్యి ఏంటంటే ఆ ట్రాన్సిట్ ప్రాబ్లమ్స్, ట్రావెలింగ్ ప్రాబ్లమ్స్ అంతా ఉన్నప్పుడు అప్పుడు హీ మోటివేటెడ్ మీ సో మచ్ అండ్ లైక్ ఇది కాదు వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ది ఇండస్ట్రీ. ఎందుకంటే మేము కూడా సినిమాలు తీసాం, చాలా విధాలుగా నష్టపోయాం, ఇబ్బందులు పడ్డాం. ఇక్కడ చూసాం చాలామంది చిన్న ప్రొడక్షన్ హౌసెస్ ఎవరైతే కాస్టింగ్ లేని వాళ్ళు కానీ తక్కువ బడ్జెట్ ఉన్న సినిమా వాళ్ళు కానీ సినిమాలు రిలీజ్ చేసుకోలేక డిజిటల్గా కూడా ఇబ్బంది పడుతున్నారు పరిస్థితులు ఉన్నాయి. దానికి వరప్రసాద్ బొడ్డు గారు ఏమో ఆలోచించారంటే మనమే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దాం. ఈ అమెజాన్ కానీ, హంగామా కానీ, MX Player కానీ వీటన్నిటికీ మనం వెండర్ అయ్యి మనలాగే సఫర్ అయిన వాళ్ళందరినీ కూడా మనకంటూ ఒక లైట్ లాగా చూపించి వాళ్ళని ముందుకు తీసుకొద్దామని ఆయన ఇనిషియేటివ్తో, ఆయన సపోర్ట్తో, ఆయన డెసిషన్తో నేను ముందుకి అడిగేశాను. October 2020 27th ఆయన పుట్టినరోజునే స్టార్ట్ చేశాము. సో ప్రౌడ్గా చెప్తున్నాను, ఈ రోజుకి 545 మూవీస్ కంప్లీట్ చేసాం లాస్ట్ 20 monthsలో. ఇలాంటి సిచ్యువేషన్ కానీ ఇలాంటి సంస్థలు ఏర్పాటు చేసినప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, ఎక్స్పెండిచర్ కూడా చాలా ఉంటాయి. వాటి గురించి ఏమన్నా మధ్యలో చైర్మన్ గారి గురించి కానీ మీ మధ్యలో కానీ ఎలాంటి ఖర్చులు ఎక్కువైపోతున్నాయనే సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అంటే దిస్ కంపెనీ ఈజ్ ఆల్రెడీ రైజ్డ్ ఫ్రమ్ US. సో ఎక్స్పెన్సెస్ డబ్బుల గురించో మాట్లాడే పరిస్థితి కానీ సిచ్యువేషన్ కానీ కంపెనీకి కానీ కంపెనీలో బోర్డులో ఉన్న మెంబర్స్కి కానీ ఇదే లేదు. ఓకే, వన్ థింగ్ ఈజ్ కంపెనీలో ఉండే వాళ్ళం, చైర్మన్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, మేము కానీ, నా టీం కానీ, వీ హ్యావ్ ఏ కాన్ఫిడెన్స్ దట్ మనం ₹100 ఖర్చు పెడితే దాన్ని 1 lakh ఎలా చేయాలన్నది మా టాలెంట్. ఎందుకంటే అందరం కూడా మార్కెటింగ్, సేల్స్, ఆపరేషన్స్ ఈ బ్యాక్గ్రౌండ్స్ నుంచే వచ్చినాం. అంటే మార్కెటింగ్ అనగానే ఇప్పుడు ఈ సంస్థ మరి చారిటీ అన్నారు, క్రికెట్ లీగ్ పెడుతున్నారు, వీళ్ళందరికీ ఖర్చులు ఉంటుంటాయి, చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వీళ్ళు రీచ్ కావడానికి కొన్నిసార్లు మనం ఫైనాన్షియల్ కూడా సెటిల్గా ఉంటే బెటరు, లేకపోతే స్పాన్సర్స్ ఇట్లా ఉంటారు. వీటన్నిటిని బేస్ చేసుకొని ఎప్పుడైనా ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉంటాయి. బై గాడ్స్ గ్రేస్ ఫైనాన్షియల్ క్రంచ్ అనేది కంపెనీకి లేదు, బికాస్ ఇట్ ఈస్ ఇన్ టు మల్టిపుల్ బిజినెసెస్. మీకు ఇప్పటికే చెప్పాను కదా, ఇప్పుడే ఒక 5 wings ఉన్నాయి ఈస్ట్ వెస్ట్లో అండ్ ఇట్ ఈస్ రన్నింగ్ ఆల్ సక్సెస్ఫుల్లీ ఫ్రమ్ లాస్ట్ 5-6 years. అండ్ అది కాకుండా వరప్రసాద్ గారికి ఈజ్ ఇన్ టు అవుట్ ఆఫ్ 8 more businesses
సౌత్ ఆఫ్రికాలో ఉన్నాయి, దుబాయ్లో ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి, కెనడాలో ఉన్నాయి, ఇదంతా కూడా. సో ఫైనాన్షియల్ క్రంచ్ అనేది కంపెనీ పరంగా ఏది లేదు. ఇంకొకటి ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ ఫర్ సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్, సెలబ్రిటీస్ కూడా దే ఆర్ డూయింగ్ ఫర్ సోషల్ కాజ్ కాబట్టి వాళ్ళు కూడా మంచిగానే మాకు ఇచ్చే రెమ్యునేషన్ ఉన్నా ఏది ఉన్నా కూడా మీరు చారిటీ వర్క్ డొనేట్ చేసి లేకపోతే అనేది వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా ఏది ఆలోచించట్లేదు. నేను వచ్చి అక్కడ ఎంటర్టైన్ చేస్తూ జనాల్ని అక్కడ ఫండ్ తీసుకొచ్చి ఇక్కడ ఎవరికైనా ఉపయోగపడితే బాగుంటుంది అనే విధంగానే వరప్రసాద్ గారితో డిస్కస్ చేయడం, దీన్ని ఇనిషియేట్ చేసి ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. కరెక్ట్గా ఈ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ నుంచి ఈ సంస్థ నుండి ప్రెసిడెంట్ వరకు ఇప్పటి వరకు ఏ కార్యక్రమాలు చేపట్టారు? క్రికెట్ మ్యాచ్ చేసామండి, 2 క్రికెట్ మ్యాచెస్ చేసాము. అండ్ బేసికల్గా ఈ కోవిడ్లో అయితే లాస్ట్ 20 months నుంచి ఎక్కువగా మనం మూవీ రిలీజెస్ చేస్తున్నాం 20 OTT ప్లాట్ఫామ్స్లో మొత్తం కూడా. క్రికెట్ ఒకటేనా లేకపోతే వాలీబాల్ అండ్ ఖోఖో వంటి వాటి సైడ్ పోకుండా ఓన్లీ క్రికెట్ ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఈవెంట్ చేయాలన్నా లేకపోతే ఏదైనా ఒకటి మనం అంటూ బయటికి రావాలి అనుకుంటే మనకు ఒక బ్రాండ్ ఉండాలి, దానికి తగ్గట్టు ఒక గ్లామర్ కూడా ఉండాలి. సో బ్రాండ్ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఉంది. ఇప్పుడు ఈరోజు మీరు నాతో ఇలా కూర్చొని నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే నా గురించి ఇంటర్వ్యూ చేసో లేకపోతే మీరు తర్వాత మీ ఛానల్లో పబ్లిష్ చేస్తే డెఫినెట్గా నాకున్న ఆడియన్స్ లేకపోతే నాకు ఉన్నారనే కదా మీరు ఆ నమ్మకంతో తీసుకొచ్చారు. ఇన్ ద సేమ్ వే మా బ్రాండ్ నాకు ఆల్రెడీ ఉండింది. ఎప్పుడైతే గ్లామర్ అంటే మనకు తెలిసిందల్లా ఓన్లీ సెలబ్రిటీసే మేజర్గా. ఇప్పుడు ఈ సెలబ్రిటీస్తో ఏం చేయించగలుగుతాం అది మేము ఆలోచించిన విధానం. సో ఎప్పుడైతే క్రికెట్ ఎందుకు అనుకున్నాం అంటే ఆల్రెడీ మన టాలీవుడ్ వాళ్ళందరూ క్రికెట్లో చాలా పడిపోయారు అండ్ ఎవ్రీ వన్ విల్ ప్లే. పెద్ద హీరోల దగ్గర నుంచి చూసుకోండి, చిరంజీవి గారు కానీ, నాగార్జున గారు కానీ, వెంకటేష్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, అందరూ వెంకటేష్ గారు కానీ అందరూ అక్కడి నుంచి ఇప్పుడు వరకు ఉన్న యంగ్ హీరోస్ వరకు అందరూ క్రికెట్ ఆడతారు అండ్ చాలా కాజులకి ఆడారు, చాలా ఫండ్స్ తెచ్చారు. ఇదంతా కూడా దాన్నే మనం ఎవరైతే ఈ టీసీ అనేది టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ అనమాట, శ్రీకాంత్ గారు, తరుణ్ గారు కలిపి స్టార్ట్ చేసింది. ఇది ఏంటంటే వాళ్ళు స్టార్ట్ చేసింది ఓన్లీ ఫండ్ ఇనిషియేటివ్కి స్టార్ట్ చేశారు. వాళ్ళ స్వల్ప ఇదికే కాదు, అక్కడ దే వాంటెడ్ టు రైజ్ ఫండ్స్ అండ్ గివ్ ఇట్ టు చారిటీస్. సో ఆ పాయింట్ దగ్గర మేము ఒక పాయింట్లో కనెక్ట్ అయ్యాం. టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్, ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ ఈ 2 కొలాబరేషన్లోనే సెలబ్రిటీ క్రికెట్ కార్నివల్ అనేది పుట్టిందనమాట. మొదటిసారి పెట్టినప్పుడు ఈ టోర్నమెంట్ని ఎవరికి చారిటీకి ఇచ్చారు? ఏ చారిటీకి ఇచ్చారు? సౌత్ ఆఫ్రికాలో చేసిందేమో క్యాన్సర్ పేషెంట్స్కి ఇచ్చామండి. ఇక్కడ ఇండియాలో ఏ చారిటీ అయినా ఇండియాకే. అది మన హైదరాబాద్లో ఉన్న ఆర్గనైజేషన్స్కి, ఎన్జిఓస్కి టైఅప్ అయ్యేదంతా. హూస్టన్లో పెట్టిన సెకండ్ మ్యాచ్కేమో ఇక్కడే ఉన్న సికింద్రాబాద్లో డివోర్స్డ్ మిలిటరీ వైఫ్స్కి ఇచ్చేసాం అనమాట. అది ఇప్పుడు సినీ పరిశ్రమ వాళ్ళ నుండి ఈస్ట్ ఎంటర్టైన్మెంట్ మధ్య కమ్యూనికేషన్ రిలేషన్షిప్ ఎలా బాండింగ్ ఉంది? సో బేసికల్గా ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ అండ్ ఎస్పెషల్లీ నేను రాజీవ్ అనే వ్యక్తిని, నాకు అసలు ఎటువంటి సినీ ఫీల్డ్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఓకే, మేము ఓన్లీ సినిమాలు చూసామా, ఓటీటీ ప్లాట్ఫామ్కి ప్రొక్యూర్ చేసుకున్నామా, రిలీజ్ చేసామా, దాని తగ్గట్టు ఫండ్స్ వచ్చినాయి ప్రొడ్యూసర్కి ఇచ్చామా అనే ప్రాసెస్సే తప్ప నేను ఇండస్ట్రీకి అసలు సంబంధించిన వ్యక్తిని కాదు. ప్యూర్లీ బిజినెస్ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ చేస్తుంది. ఏంటంటే స్ట్రగుల్ అవుతున్న వాళ్ళని సినిమాలు తీసుకొని రిలీజ్ చేసి వీఆర్ మేకింగ్ దట్ ప్రొడ్యూసర్స్ హ్యాపీ, అంతే తప్ప ఇండస్ట్రీలో మనకి బ్యాక్గ్రౌండ్ ఉంది, సపోర్ట్ ఉంది, ఏదీ లేదు. నాకల్లా సపోర్టు బ్యాక్గ్రౌండ్ అంటే మా చైర్మన్ వరప్రసాద్ గారు, అంతే. మీ సంస్థ ద్వారా సినిమా మీద మక్కువ ఉన్న అందరికి కూడా ఎలాంటి పొజిషన్ ఉన్న వాళ్ళకి లాభం చేకూరుతుంది? సార్, ఒకటి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే చాలా విధాలుగా కంటెంట్ చేయాలనుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు బయట. కంటెంట్ చేస్తే అది ఎలా వెళ్తుంది, లేకపోతే దీనికి తగ్గట్టు ప్రాపర్గా రిలీజ్ అవుతుందా లేదా అనే భయపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ మాత్రం ఒక ధైర్యం ఇచ్చేది ఏంటంటే ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ ఉంది. మీరు అలా అని ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టేసుకొని కంటెంట్ చేయక్కర్లా. రైట్ విధానంగా యూ డూ యువర్ కంటెంట్, వీ విల్ రిలీజ్ ఇట్ అండ్ వీ విల్ ప్రమోట్ ఇట్ అండ్ విల్ మేక్ యూ హ్యాపీ. ఓకే, మీరు ఎంత ఖర్చు పెట్టాలి, ఎలాంటి వాళ్ళతో తీయాలి, ఎలాంటి కంటెంట్స్ తీయాలి అనేది కూడా మనం అడ్వైస్ చేస్తాం దగ్గరుండి. ఇప్పుడు ఎన్ని కంటెంట్ల వరకు రావచ్చు ఇప్పుడు ఓటీటీ ద్వారా? మన సైడ్ నుంచి ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ దగ్గర నుంచి అయితే 545 మూవీస్ రిలీజ్ చేసామండి లాస్ట్ 20 monthsలో. ఇక రైట్, ఇక మనం సెలబ్రిటీ క్రికెట్ లీగ్ దీని యొక్క ప్రధాన ఉద్దేశం గురించి మీరు చెప్పారు.
ఇప్పుడు ఈ యొక్క అసలు స్టార్టింగ్ ఇలాంటి పాయింట్ రావడానికి గల కారణం ఏంటి, ఇటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఒకటేనండి, వరప్రసాద్ గారు ఒకటే ఆలోచించింది ఏంటంటే, యుఎస్లో ఉంటాము, మండే టు ఫ్రైడే వర్క్ చేస్తాము, సాటర్డే సండే వస్తే ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ కావాలి, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్, ఫ్రెండ్స్ గెట్ టుగెదర్, లేకపోతే ఆ పార్క్కి వెళ్ళో ఏ రిక్రియేషన్కి వెళ్ళో, ఇదంతా కూడా ఎప్పుడో సినిమా రిలీజ్ అవుద్ది, నెలలో ఒకసారో 2 నెలలకు ఒకసారి మన తెలుగు సినిమా. అలానే అన్ని సినిమాలు కూడా రిలీజ్ కావాలి మనకి, కొన్ని సినిమాలే రిలీజ్ అవుతాయి. బేసికల్గా యుఎస్లో ఉండే ఇండియన్స్కి అండ్ మన తెలుగు వాళ్ళకి ఎస్పెషల్గా సౌత్ ఇండియన్స్లో ఇండియాలో ఉండే సెలబ్రిటీ గ్లామర్ కానీ ఎంటర్టైన్మెంట్ అనేది బాగా మిస్ అవుతుంది. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికే వరప్రసాద్ గారు హ్యాస్ కమ్ టు దిస్ కంక్లూజన్ దట్ అసలు సెలబ్రిటీస్ ఆల్రెడీ ఇండియాలో క్రికెట్ ఆడుతున్నారు. క్రికెట్ ఆడడం వల్ల వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆడియన్స్ మొత్తానికి, ఫ్యాన్స్ అందరికీ. అదే క్రికెట్ యుఎస్లో కూడా తక్కువ ఫెసిలిటీస్ లేవు, మంచి గ్రౌండ్స్ ఉన్నాయి, మంచి క్రౌడ్ ఉంది. మీకు క్రికెట్ అంటే అందరికీ ప్రాణం. దాంతోపాటు డెఫినెట్గా సెలబ్రిటీస్ ఆడుతున్నారంటే ఆడియన్స్ అందరూ వస్తారు. ఓకే, ఒక వైపు సినిమా, ఒక వైపు క్రికెట్, రెండింటి కలిసి బ్యూటిఫుల్ మూమెంట్స్. దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. వీటన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటి అంటే, మన వంతు మనం ఏదైనా చెయ్యాలి సొసైటీకి అని అనుకునే వరప్రసాద్ గారు దీన్ని స్టార్ట్ చేశారు. సో అదే మైండ్ సెట్లో, లేకపోతే అదే చారిటీ కాజ్లో ఉన్నది టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్. శ్రీకాంత్ గారు, తరుణ్ గారు స్టార్ట్ చేశారు. సో ఈ ముగ్గురు ఆ ఒక కామన్ పాయింట్లో కనెక్ట్ అయ్యి సెలబ్రిటీస్ని, గ్లామర్ని, క్రికెట్ని అల్టిమేట్గా చారిటీ చేద్దాం అనుకునే దీన్ని మనం స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు శ్రీకాంత్ గారు అంటే క్రికెట్ అంటే వారు కూడా చాలా బాగా ఆడుతుంటారు. అలా తరుణ్ అంటే ఇంకా చెప్పనవసరం లేదు, క్రికెట్ అంటే ప్రాణం, ఇష్టం, ఎక్కడ ఏ ప్రోగ్రామ్ అంటే చేస్తుంటారు. వరప్రసాద్ గారికి కానీ మీకు కానీ వాళ్ళకు శ్రీకాంత్ హీరో గారిని, తరుణ్ ఇట్లా చేద్దామన్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండేది? ఇనిషియల్గా వరప్రసాద్ గారు కనెక్ట్ అయినప్పుడు ఎప్పుడు కనెక్ట్ అయ్యామంటే, మనం డాలస్లో చిరంజీవి గారిని తీసుకొచ్చి మొత్తం మన టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఒక 75 మెంబర్స్ అందరూ యాక్టర్స్ వీళ్ళందరూ చాలా పెద్ద ప్రోగ్రామ్ జరిగింది 2017లో మీకు. అప్పుడే మాకు ఈ యాక్చువల్గా అయితే ఆ ప్రోగ్రామ్ మనం చేయాలన్నమాట, ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్. కానీ వరప్రసాద్ గారు వేరే కాన్సెప్ట్లో చేద్దామని క్రికెట్ దేనిపెట్టి ఉందో అప్పుడు ఆ ఇంటరాక్షన్లోనే చెప్పినప్పుడు, అప్పుడే చిరంజీవి గారు ఉన్నప్పుడు ఇదంతా కూడా, అప్పుడు శ్రీకాంత్ గారు కానీ, తరుణ్ గారు కానీ, మొత్తం క్రికెట్ టీం వైపు నుంచి కూడా చాలా మంచి కాజు అండ్ చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు వరకు వాళ్ళు ఆడింది కూడా ఇండియాలోనే. ఇప్పుడు ఇండియాలో ఆడాలి అంటే రిపీటెడ్ ఆడియన్స్ వస్తారా లేదా, ఆల్రెడీ చూస్తున్నారు కదా ఆడియన్స్కి కూడా. ఇప్పుడు మనం మ్యాచెస్ జరిగితే ఎక్కడ జరుగుతాయండి, హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం. అటు పక్కకి వెళ్తే మహా అయితే అనంతపూర్లో ఒకటి చారిటీ కాజ్కి వాళ్ళు ఒకటి ఆడుతున్నారండి. ఎవ్రీ ఇయర్ ఒక మ్యాచ్ ఆడతారు టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్. అది జనాలు వచ్చినా రాకపోయినా కూడా దానికి ఒక చారిటీ ఎన్జిఓ ఫండ్ ఉంది కాబట్టి అది ఆడుతున్నారు వాళ్ళు. సో ఇండియాలో ఆడడానికి వాళ్ళు కూడా తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది కాకుండా డేట్స్ ప్రాబ్లమ్స్ ఇదంతా కూడా. ఎప్పుడైతే యూఎస్ అనేసరికి మీరు లార్జ్ స్కోప్కి వెళ్ళిపోతున్నారు. బేసికల్గా వైజాగ్లో క్రికెట్ మ్యాచ్ అవుతుందంట సెలబ్రిటీలో, ఆల్రెడీ మనం చూసేసాం కదరా లాస్ట్ ఇయర్, అయితే 2 years ముందు వచ్చారు కదా, ఎవరు వస్తున్నారు హీరోలు, వీళ్ళందరూ మన హీరో వస్తున్నాడు అయినా సర్లే, 50-50% ఆఫ్ మైండ్ సెట్లో ఉంటారనమాట. ఎప్పుడైతే మనం యూఎస్లో చేస్తున్నామో ఫస్ట్ ఏంటంటే స్కోప్ పెరిగిపోతుంది, లార్జర్ ఆడియన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే తెలుగు ఆడియన్స్ లేకపోతే యూఎస్లో ఉండే ఆడియన్స్కి ఇది ఎప్పుడు జరగల. సెలబ్రిటీలు వచ్చి క్రికెట్ ఆడడం, 5-6 hours గ్రౌండ్లో కూర్చొని స్పెండ్ చేయడం. ఎప్పుడు మీరు 2019లో మేము 2 matches చేసాం కదా, మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలి సెలబ్రిటీస్ వాళ్ళ టెంట్లోనే కూర్చొని వాళ్ళ దగ్గరే ఉంటారు అని అనుకున్నాం. కానీ వాళ్ళు అక్కడ ఆడుతుంటే మిగతా సెలబ్రిటీస్ అందరూ 2 ముగ్గురు వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని, శ్రీకాంత్ గారు కానీ, సందీప్ కిషన్ కానీ, అందరూ వచ్చిన టీం అందరూ కూడా ముగ్గురుగా వెళ్ళి దే వెంట ఇంటూ ఆడియన్స్ అండి. మైట్ బి వాళ్ళకి కూడా అనిపించిందేమో, ఇండియాలో అయితే చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు వెళ్ళలేరు, సెక్యూరిటీ ప్రాబ్లం. అండ్ ఇంకొకళ్ళు ఏంటంటే ఎక్కువ అభిమానంతో లాగేయడాలు అలాంటివి జరుగుతూ ఉంటాయి. అక్కడ మనకు అలాంటి ఇది ఉండదన్నమాట. ఎందుకంటే ఎవ్రీవన్ ఈజ్ లైక్ డిగ్నిఫైడ్. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అంతే ప్రొఫెషనలే, కానీ ఏంటంటే కొంచెం అభిమానం ఎక్కువైపోయి ఫ్రీడమ్ ఉంటుంది. వాళ్ళు కూడా వెళ్ళి
శ్రీకాంత్ గారు అనగానే ఫ్యామిలీ ఆడియన్స్లు అందరూ, మొత్తం అందరూ ఫ్యామిలీ ఆడియన్స్. ఇంక తరుణ్ గారు వస్తే మొత్తం ఎందుకంటే ఆయన ఆల్రెడీ హీస్ ఎ లవర్ బాయ్. ఇట్లా తమన్ వచ్చాయి, వీళ్ళందరూ ఏంటంటే ముగ్గురు వెళ్ళి గ్రౌండ్ మొత్తం 2-3 రౌండ్లు కొట్టారు మ్యాచ్ అయ్యే వరకు. ఫ్యాన్స్తో అక్కడ ఉన్న ఆడియన్స్తో ఒక 5 నిమిషాలు ఒక్కొక్క గ్యాలరీలో కూర్చొని పర్సనల్ సెల్ఫీలు ఇచ్చి మంచిగా మాట్లాడి ఇదంతా కూడా అక్కడ ఉన్న ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ బాగా ఎంటర్టైన్ చేసి ఇదంతా ఏంటంటే ఇదంతా స్మూత్ ప్రాసెస్. ఇప్పుడు మీరు చూస్తే కూడా నా షెడ్యూల్ థర్స్డే ఇక్కడ బయలుదేరుతాం, థర్స్డే ఈవినింగ్ యూఎస్లో దిగుతాం, ఫ్రైడే ఈవినింగ్ ఈవెంట్ బ్యాంకెట్ నైట్ ఉంటుంది, సాటర్డే మ్యాచ్ ఆడతారు, సండే మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఒక లాంగ్ వీకెండ్కి వచ్చినట్టే. అసలు యూఎస్కి వచ్చి క్రికెట్ ఆడి అయిపోతుందంటే ఈ 4 రోజులు ఎవరైనా నమ్మగలుగుతారు? లేదు. సో ఇది ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ చెప్పారో వరప్రసాద్ గారు, దే ఆర్ వెరీ కంఫర్టబుల్. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఏం సార్, మంచి హాస్పిటాలిటీ, అది 100%కి 1000% వీఆర్ గివింగ్ వీక్లీ. అది కాకుండా ఎట్ ది ఎండ్ మనం క్రికెట్ ఆడడం వల్ల ఆడియన్సు లాభపడుతున్నారు ఎంటర్టైన్మెంట్ పరంగా. అది కాకుండా బ్యాక్ ఇన్ ఇండియా ఆ ఫండ్స్ ఏవైతే రేజ్ అయినాయో స్పాన్సర్స్ దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి తీసుకొచ్చి మనం ఒక ఎన్జిఓకి ఇచ్చి ఒక 10 మంది ఒక 20 మంది బతుకుతున్నారు ఆ 4 రోజుల వల్ల. మన 12 మంది కలిసి వెళ్ళి ఆడడం వల్ల ఇంతమంది ఉంటున్నారని వాళ్ళందరూ డిసైడ్ చేసుకుని రావడం అనేది, వాళ్ళు మేము చెప్పిన కాన్సెప్ట్ యాక్సెప్ట్ చేయడం అనేది, ఐఎమ్ జస్ట్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్. మీరు ఉన్న కంపెనీకి సీఈఓ ఉన్న మీరు ఓన్లీ మీ ఒక సంస్థ ద్వారా ఈ కార్యక్రమాలు చూస్తున్నారా? వేరే ఒక కంపెనీ కానీ అసోసియేట్ అయ్యి ఫండ్స్ రేజ్ చేయడం ద్వారా ఇంకేమైనా ఉన్నాయా? లేదండి, నేను మీకు ఇందాక కూడా చెప్పాను, ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్కి సేవకుడిని. సో ఐఎమ్ ఓన్లీ హోల్ అండ్ సోల్ థింగ్ ఫర్ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్. చాలా బయట ఎప్పుడైతే మ్యాచ్ చేయడం వల్ల లేకపోతే ఈ ఓటీటీలోకి వచ్చిన తర్వాత మనకి చాలా ఇది వచ్చినా కూడా ఇప్పుడు, ఎందుకంటే నేనే కంపెనీలో వన్ ఆఫ్ ది పిల్లర్ ఉన్నప్పుడు వై ఐ విల్ డీవియేట్ ఇట్. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మనం ఇలాంటి యాక్టివిటీ చేసేటప్పుడు కొన్ని సంస్థలు కూడా మేము కూడా అసోసియేట్ అవుతాం, స్టార్ట్ చేద్దాం, ఒక మంచి ప్రయత్నం అనే ఆలోచన కూడా కొంతమందికి ఉంటాయి. అలాంటిది ఏమైనా ఉందా అని? బేసికల్గా మైట్ బి ఎస్, వాట్ యూ సెడ్ ఈస్ రైట్. ఇప్పుడు మీరు ఇంత గొప్ప ఇంటర్వ్యూ ఈ ఛానల్ కాకుండా మీరు వేరే ఛానల్ నుంచి మీకు మంచి ఆఫర్ వస్తుంది కూడా, రండి ఇలా రండి అని. అది మీ ఓన్ పర్సనల్ డెసిషన్. అది సెవరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మీ కంఫర్ట్ జోన్ కానీ లేకపోతే మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కానీ ఎకనామికల్ సిచ్యువేషన్స్ కానీ. ఇన్ ద సేమ్ వే ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ అనేది నాది. ఈవెన్ ద వరప్రసాద్ గారు ఫౌండర్ అయినా కూడా ఆ కంపెనీ నాది. అండ్ నేను దాని బ్లడ్ నా స్వెట్ అంతా పెట్టి చేస్తున్నప్పుడు నేను ఫైనాన్షియల్గా ఏ విషయంలో నేను ఇదవ్వట్లేదు. మనిషికి ఎప్పుడేంటి డీవియేషన్స్ వస్తాయి, ఐదర్ ఫైనాన్షియల్లీ ఆర్ ఎకనామికల్. ఆ రెండు నా ఫ్యాక్టర్స్ నాకు ఇదవుతున్నప్పుడు నేను ఇంకా డీవియేట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఐ థింక్ అంటిల్ మై లాస్ట్ బ్రీత్ ఐ విల్ స్టిక్ ఆన్ టు మై ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్. రైట్. ఇంకోటి, ఇప్పుడు ఇండియాలో మన హైదరాబాద్లో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఇలాంటి క్రికెట్ మ్యాచ్లు చేసేటప్పుడు వచ్చే ఫండ్స్ కన్నా ఫారెన్లో చేసే ఫండ్స్ అక్కడిక్కడ ఎంత తేడా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది? ఆబ్వియస్లీ అండి, ఇప్పుడు ఇక్కడ డాలర్కి ఇండియన్ రూపీకి 70 రూపీస్ తేడా ఉంది, అంటే 70 టైమ్స్. ఇన్ ద సేమ్ వే స్పాన్సర్స్ విషయంలో కానీ అక్కడి నుంచి కూడా స్కోప్ ఎక్కువ ఉంటుంది. బేసికల్గా కూడా ఏంటంటే ఇండియాలో ఎప్పుడు ఈవెంట్స్ అవుతూనే ఉంటాయి, ఏదో ఒక చిన్న చిత్తగా ఈవెంట్స్ హ్యాపెనింగ్ అవుతూనే ఉంటాయి, సెలబ్రిటీ గ్లామర్తో ఇదంతా కూడా. సో స్పాన్సర్స్ ఏంటి అంటే ఈ ఈవెంట్కి వచ్చే సెలబ్రిటీ బట్టి ఫండ్స్ రైజ్ చేయడము లేకపోతే ఇచ్చేయడం బట్టి ఉంటుంది. యూఎస్లో దిస్ ఈజ్ అన్కామన్. సెలబ్రిటీస్ వచ్చి క్రికెట్ ఆడడం లేకపోతే అంతసేపు ఎంటర్టైన్ చేయడం, వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేయడం, వాళ్ళందరూ స్పాన్సర్స్తో కూర్చొని డైనింగ్ చేయడం, మీట్ అండ్ గ్రీట్ అనే ప్రోగ్రామ్ ఉండడం, ఇదంతా అన్కామన్. ఆబ్వియస్లీ దాని ఫండ్ ఎలిజిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అది కాకుండా యూఎస్లో చిన్న చిత్తగా కంపెనీకి కూడా యూ విల్ హ్యావ్ ఎ సిఎస్ఆర్, అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనమాట. అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఫండ్స్కి ఈవెన్ మీరు చిన్న రెస్టారెంట్ అయినా కూడా వాళ్ళు ఫిక్స్డ్గా 10% డొనేట్ చేసేస్తారు ఎవ్రీ మంత్. మీరు రెస్టారెంట్ అవ్వండి, ఒక చిన్న లాండ్రీ మార్ట్ అవ్వనివ్వండి, లేకపోతే ఒక కన్వీనియన్స్ స్టోర్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, వాళ్ళు ఒక 10% అనేది ఫండ్స్ ఎన్జిఓకి సబ్మిట్ చేసేస్తారు. అది పెట్టిన గవర్నమెంట్ రూలే, వాళ్ళు కట్టే ట్యాక్సెస్లో కానీ ఇదంతా. సో ఎప్పుడైతే ఆ 10% ఫండ్ ఆల్రెడీ వృధా పోతుంది కదండి, ఆ 10% ఇంకో 10% 20% వేసుకొని ఈ స్పాన్సర్ చేశారనుకోండి, వాళ్ళు చారిటీ చేస్తున్నారు, వాళ్ళ బ్రాండ్కి సెలబ్రిటీ గ్లామర్ వస్తుంది, ఈ ఈవెంట్లో వాళ్ళ ప్రెసెన్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ ద్వారా త్వరలో ప్రారంభమవుతున్న ఈ సీజన్
ఏ రోజు జరగబోతుంది, ఏ నెలలో స్టార్ట్ చేయబోతుంది? ఇప్పుడు బేసికల్గా మనం April 9th హైదరాబాద్లో అనౌన్స్మెంట్ ఈవెంట్ ఒకటి చేసాము. ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చే ఎజెండా ఏంటంటే ఐదర్ జూన్ లాస్ట్ వీక్ కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ విశాఖపట్నంలో ఆల్రెడీ June 26th లాక్ చేసాం అనుకుంటున్నాం. June 26th July 3rd అని వెరీ సూన్ అనౌన్స్మెంట్ అవుతుంది. విశాఖపట్నంలో వెన్యూ ఇదంతా కూడా చెప్తాం. అక్కడ మనం ఏం చేయబోతున్నాం అంటే మన వెబ్సైట్ లాంచ్ చేయబోతున్నాం. అలాగే సెలబ్రిటీ క్రికెట్ కార్నివల్ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ దగ్గర నుంచి స్పెషల్ థీమ్ సాంగ్ ఒకటి చేసాము. ఆ సాంగ్ ఒకటి లాంచ్ అయిపోతున్నాం. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ అందులో ఉంటారా? అందరూ మాత్రం ఉంటారు. సో మొత్తం ఆ ప్రోమోస్ కానీ బిట్స్ కానీ ఇవన్నీ చేసి దాని ద్వారా మేము చాలామందిని ఆ సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత దాన్ని ఎవరైతే కవర్ సాంగ్ చేసి బాగా పర్ఫామ్ చేసి మన ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనింగ్స్ పంపిస్తారో హైదరాబాద్లో August 2nd వీక్లో విజయవాడలో చేస్తున్నాం ఈవెంట్. దానికి బిడ్డర్స్ని అనౌన్స్ చేస్తాము. September 3rd 2nd వీక్లో హైదరాబాద్లో ప్రీ లాంచ్ అనమాట, జెర్సీ లాంచ్ ఇదంతా. సో ఎప్పుడైతే సాంగ్ లాంచ్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై ఆర్ లాస్ట్ వీక్ ఆఫ్ జూన్లో ఆ సాంగ్ని ఎవరైతే బెస్ట్ పర్ఫామ్ చేసి కవర్ సాంగ్ అంటే 11 మంది టీంతో చేసి ఎవరైతే ఇస్తారో హైదరాబాద్లో September 2nd వీక్లో ఆ కవర్ సాంగ్ చేసిన బెస్ట్ కవర్ సాంగ్ చేసిన 11 మెంబర్స్కి మా 11 మెంబర్స్తో మీట్ అండ్ గ్రీట్ ఉంటుంది, సెల్ఫీస్ ఉంటాయి, ఆటోగ్రాఫ్స్ ఉంటాయి, ఇదంతా కూడా ఉంటుంది అనమాట. September 24th మ్యాచ్, September 24th డాలస్లో మ్యాచ్ అనమాట. డాలస్లో మ్యాచ్ అంటే ఒకటే మ్యాచా? ఒక 2-3 డేస్ ఒకటే మ్యాచ్ అండి, డే అండ్ నైట్ మ్యాచ్. September 23rd ఏమో మీట్ అండ్ గ్రీట్ ఉంటుంది, బ్యాంకెట్ నైట్ పర్ఫార్మెన్స్లు ఉంటాయి, హీరోయిన్ పర్ఫార్మెన్స్లు, అలాగే కమెడియన్ స్కిట్స్ ఉన్నాయి, ఇంకా అలాగనమాట. September 24th తర్వాత వచ్చినటువంటి ఆ ఫండ్స్ ఈసారి ఎవరికి ఇవ్వబోతున్నారు? యాక్చువల్గా 2-3 క్రాసెస్ ఉన్నాయండి. ఇంకా దాన్ని కూడా మేము ఈవెంట్లో అనౌన్స్ చేస్తాం. విజయవాడలో ఎప్పుడైతే August 2nd వీక్లో అనుకుంటున్నామో, ఎందుకంటే ఇప్పుడు మేము అనుకునేదే కాదు కాజు, అదే ఎన్జిఓతో మేము మాట్లాడాలి, వాళ్ళంతా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి, దానికి రకరకాల గవర్నమెంట్ నుంచి ఇవి ఉన్నాయి. సో August 2nd వీక్ విజయవాడలో ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెడతామో ఆ రోజున ఆ కాజ్ని అనౌన్స్ చేస్తాం.